బ్రదర్ ఇక్కడ నేమ్స్ సార్టింగ్ చేయాలి. డేటా ఏది? నాకు డౌట్ ఉంది. ఒక్క నిమిషం అండి, ముందు నా డౌట్ క్లియర్ చేయనివ్వండి. ఒక్క నిమిషంలో షార్ట్ వీడియో అయిపోతుంది. ఆల్రెడీ 20 seconds అయిపోయిందిరా. ముందు ఆమెకు చెప్పు బ్రదర్, అసలు ఆగట్లేదు. ఈ డేటా ఎంప్లాయ్ నెంబర్ ప్రకారంగా అసెండింగ్ ఆర్డర్ లో సార్టింగ్ చేయాలి. ఓసని అంకమ్మ, ఇది కూడా తెలీదా? ఆ డేటాని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లో A to Z అసెండింగ్ ఆర్డర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయి. ఓకే, ఎక్స్ట్రాల్ చేయకు. ఎక్స్ట్రా చేస్తున్నాను. ఆపండ్రా బాబు, నీ డౌట్ ఏంటో చెప్పరా. నాకు ఈ ఎంప్లాయ్ నేమ్స్ లెంత్ ప్రకారంగా సార్టింగ్ చేయాలి బెదరు. అప్పుడు నువ్వు లెంత్ ఫార్ములా అప్లై చేయి. ఈక్వల్ టు లెంత్ LEN. ఆ టెస్ట్ ని రిఫరెన్స్ గా తీసుకో. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ వస్తుంది. నా డౌట్ మధ్యలో రావాక నువ్వు చెప్పేదరు. లెంత్ ఫార్ములా యూజ్ చేయకముందు ఇంకో ఫార్ములా యూజ్ చేయాలి. సార్ట్ బై, ఈక్వల్ టు సార్ట్ బై. ఇక్కడ ఎంప్లాయ్ నేమ్స్ మొత్తాన్ని రిఫరెన్స్ గా తీసుకో, కామా. ఇప్పుడు లెంత్ ఫార్ములా యూజ్ చేయి, LEN. మళ్ళీ సేమ్ రేంజ్ మొత్తాన్ని రిఫరెన్స్ గా తీసుకోవాలి. క్లోజ్ చేయి, కామా. అసెండింగ్ ఆర్డర్ లో కావాలి 1 అని ఇవ్వు. డిసెండింగ్ ఆర్డర్ అయితే -1 అని ఇవ్వు. క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయి. ఇదిగో సెలెక్ట్ చేసిన రేంజ్ లో DK అనే నేమ్ అనేది తక్కువ క్యారెక్టర్స్ ఒక ఆర్డర్ లో వచ్చేసింది. ఓకే.